నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, విదేశీ న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు మన దేశంలో అమల్లోకి వస్తాయా, అమలుపరచవచ్చా? సో మిత్రులారా, ఏదైనా ఒక సివిల్ వివాదం మీద విదేశీ న్యాయస్థానాలు విచారణ జరిపి ఒక తీర్పును వెలువరిస్తే సెక్షన్ 13 and 14 ఆఫ్ సిపిసి ప్రకారంగా మన దేశంలో కూడా వాటిని అమలుపరచవచ్చు. అయితే విదేశీ న్యాయస్థానాలు ఒకవేళ ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇస్తే వాటిని అమలుపరచడానికి మన దేశంలో అవకాశం లేదు. ఎక్స్ పార్టీ ఆర్డర్ అంటే ఎవరైతే కేసు వేశారో ఆ వ్యక్తి కోర్టుకు హాజరై, ఎవరి మీద అయితే కేసు వేశామో ఆ వ్యక్తి కోర్టుకు హాజరు కాకపోతే కేసు వేసిన వ్యక్తికి అనుకూలంగా వచ్చే తీర్పుని ఎక్స్ పార్టీ ఆర్డర్ అని అంటాము. సో ఈ ఎక్స్ పార్టీ ఆర్డర్ విదేశీ న్యాయస్థానాలు వెలువరిస్తే వాటిని మన దేశంలో అమలుపరచడానికి అవకాశం లేదు. అదేవిధంగా ఇక్కడ మన దేశంలో హిందూ వివాహ చట్టం ప్రకారంగా వివాహం చేసుకొని విదేశాలలో విడాకులు పొంది ఉంటే ఆ విడాకులు మన దేశంలో అమలుపరచడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ మ్యారేజ్ జరిగింది హిందూ వివాహ చట్టం ప్రకారంగా అని చెప్పి చాలా స్పష్టంగా వెంకటలక్ష్మి అనే కేసులో సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. ఏ చట్ట ప్రకారంగా అయితే వివాహం జరిగిందో అదే చట్ట ప్రకారంగా విడాకులు పొందాలి అనేది నిబంధన. సో ఇలాంటి చట్టపరమైనటువంటి అంశాలు మీకు తెలియపరచడం కోసం, మీకు అవగాహన కల్పించడం కోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చాము. సో ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి పుస్తకాన్ని పొందండి. సో మిత్రులారా, చట్టాలను తెలుసుకోవడం మన బాధ్యత. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.